టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత జరిగిన వన్డే సిరీస్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక ఇప్పుడు భారత ఆటగాళ్లు అసలైన పరీక్షకు సిద్ధమయ్యారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్కు దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ చాలా కీలకం. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై భారత్ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు. కానీ ఈసారి ఎలాగైనా సరే ప్రోటీస్ గడ్డపై సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుంది భారత్. ఇక WTC మూడో సీజన్ 2025 మార్చి నాటికి తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే వరుసగా 2 సార్లు ఫైనల్కి చేరిన భారత్ విజేతగా మాత్రం నిలవలేకపోయింది. ముచ్చటగా మూడోసారి ఫైనల్కి చేరి గదను సొంతం చేసుకోవాలనేది భారత్ లక్ష్యం. వచ్చే 77 రోజుల్లో టీమిండియా 7 టెస్టుల్లో ఆడనుంది. దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, ఆ తర్వాత ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో సిరీస్తో పాటు ఎక్కువ టెస్టులను గెలిస్తే WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది భారత్కు. ఇక ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్లో హిట్ మ్యాన్ గనక 2 సిక్స్లు కొడితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు బాదిన 2వ భారత ఆటగాడిగా రికార్డులు గెలుతాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ MS సింగ్ ధోనీని రోహిత్ అధిగమిస్తాడు. టెస్టులో ఇప్పటివరకు రోహిత్ శర్మ 77 సిక్స్లు, ధోని 78 సిక్స్లు కొట్టాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్స్లతో తొలి స్థానంలో నిలిచాడు.